ఏసియాటిక్ లయన్, వీటిని ఇండియన్ లయన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇండియాలో మాత్రమే నివసిస్తున్నాయి. దీని సైంటిఫిక్ పేరు పాంథెరా లియోపెర్సికా. ఇది ఫెలిడే కుటుంబానికి చెందినది. ఆఫ్రికన్ లయన్స్ తో కంపేర్ చేస్తే వీటి జనాభా చాలా తక్కువ. ఈ ఏసియాటిక్ లయన్ IUCN రెడ్ లిస్ట్ లో ఎండేంజర్డ్ స్పీసియస్ జాబితాలో ఉన్నాయి. అంటే ఇవి అంతరించిపోతున్న స్టేజ్ లో ఉన్నాయి. ఇవి గుజరాత్ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ లో మాత్రమే నివసిస్తున్నాయి. ఒకప్పుడు ఇవి ఇండియా అంతటా కనిపించేవి, కానీ వీటిని వేటాడడం వల్ల చాలా సింహాలనేవి అంతరించిపోయాయి. ఇవి చూడటానికి ఆఫ్రికన్ లయన్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. ఆఫ్రికన్ లయన్స్ కి జూలు ఎక్కువగా ఉంటుంది. అదే ఏసియాటిక్ లయన్ కి మాత్రం జూలు తక్కువగా ఉండి వీటి చెవులు బయటకి కనిపిస్తాయి. ఏసియాటిక్ లయన్ యొక్క పొట్ట భాగంలో చర్మం కిందకి వేలాడుతూ ఉంటుంది. వీటి చర్మం ఆరెంజ్ మరియు ముదురు గోధుమ రంగులో ఉండి నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. కొన్ని సింహాలైతే సిల్వర్ కలర్ లో ఉండి ఎండకు మెరుస్తూ ఉంటాయి. మేల్ లయన్స్ ఎత్తు అనేది వాటి షోల్డర్ కి 120 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. అదే ఫీమేల్ లయన్స్ యొక్క ఎత్తు అనేది వాటి షోల్డర్ కి 105 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటి పొడవు అనేది తల నుండి తోక వరకు సుమారుగా 2.8 మీటర్స్ పొడవు ఉంటుంది. మేల్ లయన్స్ యొక్క వెయిట్ అనేది 160 to 190 కిలోలుంటే ఫీమేల్ లయన్స్ యొక్క వెయిట్ అనేది సుమారుగా 110 నుండి 120 కేజీల బరువు ఉంటుంది. ఇప్పటి వరకు నమోదైన లయన్ యొక్క పొడవు అనేది 3.1 మీటర్స్. దాని బరువు 306 కిలోలు. ఆఫ్రికన్ లయన్స్ వలె ఇవి కూడా గుంపులుగా జీవిస్తాయి. మేల్ లయన్స్ మాత్రం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి. ఇవి వేటాడే టైం మరియు మేటింగ్ టైం లో మాత్రమే ఫీమేల్ లయన్స్ తో కలిసి ఉంటాయి. వీటి మేటింగ్ సీజన్ అనేది అక్టోబర్ మరియు నవంబర్ మధ్యలో ఉంటుంది. మేటింగ్ టైం అనేది 3 నుండి 6 రోజులు ఉంటుంది. ఈ టైంలలో ఇవి వేటాడవు, కేవలం నీటిని మాత్రమే తాగుతాయి. ఇవి 3 నెలల్లో సుమారుగా 1 నుండి 4 కప్స్ కి జన్మనిస్తాయి. మేల్ లయన్స్ కి 4 to 5 ఇయర్స్, ఫీమేల్ లయన్స్ కి 3 to 4 ఇయర్స్ వచ్చేసరికి అవి సెక్సువల్ గా మెచ్యూర్ అవుతాయి. మేల్ లయన్స్ కి కొంత ఏజ్ రాగానే అది తన గ్రూప్ ను వదిలి వెళ్లిపోతుంది. అలా వెళ్లిన లయన్ ఇంకో గ్రూప్ లో జాయిన్ కావడానికి ఆ గ్రూప్ లో ఉన్న మేల్ లయన్స్ తో పోటీ పడి దాన్ని చంపేసి ఆ గ్రూప్ లో ఉన్న కబ్స్ ని కూడా చంపి ఆ తర్వాత ఆ గ్రూప్ లోని ఫీమేల్ లయన్స్ తో పిల్లల్ని కంటుంది. ఇవి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. ఇవి దాదాపుగా 20 గంటల సేపు నిద్రపోతాయి. ఇవి ఎక్కువగా చీకట్లోనే చాలా చురుకుగా ఉంటాయి. రాత్రి సమయంలోనే ఎక్కువగా వేటాడతాయి. ఇవి జింకలని, దుప్పులని, పందులని, అడవి పందులని ఎక్కువగా వేటాడి తింటాయి. ఇవి 190 నుండి 500 కేజీలున్న యానిమల్స్ ని వేటాడతాయి. వీటి జీవిత కాలం ఇవి ఫారెస్ట్ లో అయితే 12 నుండి 16 సంవత్సరాలు జీవిస్తాయి. జూలో అయితే ఇంకా ఎక్కువ రోజులు జీవిస్తాయి. ఎక్కువ కాలం జీవించిన లయన్ 26 సంవత్సరాలు బతికింది. సింహాల పాపులేషన్ ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 2014 లెక్కల ప్రకారం ఇండియాలో 523 సింహాలు మాత్రమే ఉన్నాయి. రీసెంట్ గా నిర్వహించిన లెక్కల ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ సింహాల జనాభా అనేది 674 గా ఉంది. వీటి పాపులేషన్ గ్రోత్ అనేది 28.87% గా ఉంది. వీటి జనాభా పెరగడంతో వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన ఫారెస్ట్ ఏరియాను దాటి ఇవి బయటకు విస్తరిస్తున్నాయి. దీంతో మనుషులకు సింహాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏసియాటిక్ లయన్స్ ఉన్న గిర్ ఫారెస్ట్ లో మాల్దారి ట్రైబ్స్ వాళ్ళు జీవిస్తున్నారు. వీళ్లకు మాత్రమే వారి ఆవులను మేపడానికి గిర్ ఫారెస్ట్ లోకి వెళ్లడానికి గవర్నమెంట్ అనుమతిచ్చింది. ఈ ఆవులను కూడా ఏసియాటిక్ లయన్స్ వేటాడి తింటాయి.